శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక మరకత శ్రీ లక్ష్మీ గణపతి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం దర్బారు సేవాంగత్వేన దర్బారు సేవా మమతాభ్రజ. భగవద్ బాంధవులారా, ప్రపంచంలోనే అరుదైనటువంటి ద వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎంబ్రాయిడరీతో లక్ష్మీ గణపతి స్వామి గరుడ వత్స చే మలచబడినటువంటి మరగత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు ఈ ఆలయంలో కొలువు తీరి ఉండడం ఇక్కడి ప్రాంతీయుల యొక్క భాగ్య విశేషం. అలాంటి స్వామి వారికి ప్రతి బుధ శుక్ర ఆదివారాలు దర్బారు సేవను నిర్వహిస్తూ దర్బారు సేవలో జరగబోయే కార్యక్రమాలను గురించి మరియు అన్నదానానికి ద్రవ్యము సమర్పించిన దాతల యొక్క పేర్లు మరియు భూదానము గురించి ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. కుంభాల గోత్రం శివరెడ్డి గారు 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కుంభాల గోత్రం ఆదిత్యారెడ్డి గారు స్వామివారి యొక్క అన్నప్రసాద నిమిత్తం 501 రూపాయలు సమర్పించారు. పాలవల్లి గోత్రం కార్తికేయ గారు 1116 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. సుశాల గోత్రం కీర్తి శిష్యుడు బండా రాజమౌళి గారి జ్ఞాపకార్థం బి మనమ్మ గారు 1016 రూపాయలు సమర్పించారు. అక్షంతల గోత్రం ప్రశాంత్ గారు 500 రూపాయలు సమర్పించారు. గంగాధర గోత్రం ఏ సౌమ్య సుమన్ 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. నడిగట్ల గోత్రం ఇందిరా సత్యపాల్ రెడ్డి, సాయి లలిత్ రెడ్డి, సాయి అనిరుద్ రెడ్డి కుటుంబ సభ్యులు 520 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. స్వతంత్ర గోత్రం వెంకటరమణ నిర్మలా దంపతులు 15 కేజీల బియ్యం మరియు కందిపప్పు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. శివగోత్రం విజయరాజ్ పద్మజ 1116 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. హరిప్రస గోత్రం సాయి అర్పిత గారు 520 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. రేచర్ల గోత్రం సరేష్ రెడ్డి శ్రావణి గారు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 500 రూపాయలు సమర్పించారు. గౌతమస గోత్రం లేటి మీనాక్షి సుందరి పాండురంగ శాస్త్రి గారు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 516 రూపాయలు సమర్పించారు. గరుడు గోత్రం దినేష్ జోషి స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 500 రూపాయలు సమర్పించారు. ఎలిషెట్ల గోత్రం కీర్తి శేషులు బాబురావు గారి జ్ఞాపకార్థం ఇంద్రావతి భువనిపాడు గారు 1116 రూపాయలు సమర్పించారు. జ్యోతి గారు అటు చూడండి. శివగోత్రం కె నవీన్ సుప్రియ స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. మాశాంతకుల గోత్రం ఆకారపు రవికుమార్ గారు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 500 రూపాయలు సమర్పించారు. శనిశెట్ల గోత్రం కందే విరాజ్ గారు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 1100 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. అనంతకుల గోత్రం
శ్రీరామచంద్రరావు గారి జ్ఞాపకార్థం కైలా అక్షయ్ కుమార్ గారు 501 రూపాయి స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. రేఖాదేవి గారు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 511 రూపాయలు సమర్పించారు. అలాగే స్వామివారి భూదాన నిమిత్తం ద్రవ్యం సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు సనుగుల గోత్రం కృష్ణారెడ్డి, రచిత, ఆర్యన్, తేజ, స్వరూప 501 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. హే ప్రభు, మరకత శ్రీలక్ష్మీ గణపతి భూదానార్థం అన్నదానార్థం ద్రవ్యం దత్వా తస్సర్వే జనానాం మనోవాంఛ ఫలసిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్త ధాతుభ్యః దోషత్రయ జనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధి ద్వారా ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, భౌమ్య, అంతరిక్ష, దివ్య, మహోత్పాద, దుస్వప్న, దుశ్యగుణ, అద్భుత దర్శన సంభవిత దుష్టారిష్ట పీడ పరిహార ద్వారా వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే స్త్రియే పద్మహస్తే సుగంధైర్వక్షస్థలైః పుణ్యసుయాజమానే ప్రమోదమానే రవిమన్యమానే పుత్రై పౌత్రై శ్రీయవర్ధతా. నవో నవో భవతే ధ్యాయమానో కేతురససామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయం ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్ఠతి. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ, జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ, జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. పునర్దర్శన ప్రాప్తిరస్తు.